మనం ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను చెన్నై వచ్చాను. అక్కడ ప్రముఖ డాక్టర్ ఆచార్య చిల్లకూరు ముద్దుకృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా ఆయన్ని సీఎంకే రెడ్డి గారు అంటూ ఉంటారు. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా అటు డాక్టర్గాను, అటు వృత్తిపరంగాను, వ్యక్తిగతంగాను కూడా ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉంది. ఆ ఫ్యామిలీతోనే కాదు, మద్రాసులో స్థిరపడ్డ సినిమా కుటుంబాలందరితోనూ కూడా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. సీఎంకే రెడ్డి గారు అమెరికా నుంచి ఇక్కడే స్థిరపడిపోయారు, చెన్నైలో వచ్చి స్థిరపడిపోయారు. మరి ఆయన దాదాపు 50 సంవత్సరాల పైగా మెడ్రాస్లో నుంచి ఉంటున్నారు ఆయన. ఇప్పుడు మనం సీఎంకే రెడ్డి గారితో మాట్లాడి ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం గురించి తెలుసుకుందాం. నమస్కారం సీఎంకే రెడ్డి గారు. నమస్కారం అండి. అఖిల భారత తెలుగు సమాఖ్య తరఫున ఎన్టీ రామారావు గారి శతజయంతి నిర్వహణ కమిటీకి నమస్కారాలు. ప్రజలందరికీ శుభాభినందనలు. సార్, ఎన్టీఆర్ గారితో మీకు అనుబంధం ఎప్పటి నుంచి ఉంది? నేను 1970లో ఇండియాకి వచ్చాను. 72లో కళాసాగర్ స్టార్ట్ చేసాం. కల్చరల్ అంటే తెలుగు ప్రాముఖ్యత తగ్గిపోతుంది, ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం కళాసాగర్. అప్పుడు ఆయన అప్పుడే బాగా టాప్లో ఉన్నారు. అప్పుడు ఆయన రిలేషన్స్ పుండరీకాక్షయ్య గారు, బలరాము నాకు పేషెంట్స్గా వచ్చారు ఇక్కడికి ఫస్ట్ టైం. పేషెంటే కాకుండా ఆయన ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా. సినిమాలు కొన్ని నాతో డిస్కస్ చేసేవాడు ఆయన. స్టోరీ నాతో డిస్కస్ చేసేవాడు. ఏమన్నా మెడికల్ సబ్జెక్ట్స్ ఉంటే ఐడెంటిఫై నా దగ్గర ఐడియా తీసుకునేవాడు అన్నమాట. అట్లా జరిగినప్పుడు ఒక మీటింగ్లో మేము కలవడం జరిగింది. నన్ను పరిచయం చేశారు ఆయన. మెడ్రాస్లో డాక్టర్ గారా, మన డాక్టర్ గారు తెలుగు ఆయనేనా అని చాలా సంతోషండి డాక్టర్ గారిని మొదలుపెట్టాడు. ఇంకా అక్కడి నుంచి మా అనుబంధం స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, త్రివిక్రమరావు గారు చాలా క్లోజ్ నాకు. ఆయన ఎంత క్లోజ్ అంటే ఆయనకి కళలో కనపడి ఒకసారి ఆయనే చెప్పాడు, కళలో ఆయన నాగభక్తుడు, నాగేంద్రుడు. ఓకే, అందుకే కొడుకు పేరు కూడా పని. అవును, అట్లా పెట్టారు కదా. అవునవును. నాగేంద్రుడు కళ్ళలో వచ్చి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళండి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడంట. ఆయనే చెప్పాడు నాకు. అందుకని ఆయనకు ఆపరేషన్ చేశారు, అన్నీ ఇక్కడే జరిగింది మన హాస్పిటల్లోనే. ఓకే. రామారావు గారికి ఏంటంటే ఆయన ఒకసారి పొద్దున్న నా అర్లీ మార్నింగ్ సర్జరీ మాది. పొద్దున్నే 6 గంటలకు సర్జరీ చేసి ఆయన 6:30 గంటల బయట వచ్చేటప్పటికి బయట నా కన్సల్టేషన్లో బయట కూర్చున్నారు. ఆయన మేకప్ చేసుకొని కూర్చుంటారు. ఏం సార్ ఈ టైంలో వచ్చారంటే, ఏం చేయమంటారు డాక్టర్ గారు, బాత్రూంలో పడి నా చిటికిన వేలు ఫ్రాక్చర్ అయింది, భలే నొప్పిగా ఉంది, నేను ఇప్పుడు షూటింగ్ పోవాలి, ఏం చేయాలి అర్థం కాలేదు అన్నాడు ఆయన. అతను నేను చెప్పా, నేను అమెరికా చిట్కా వైద్యం నేర్చుకున్నాను, నేను అది చేస్తాను, మీకు ట్రై చేయమంటారని చేయమన్నాడు. అదేంటంటే సింపుల్, 5వ వేలు ఇరిగింది కదా, ఆ 4వ వేలు 5వ వేలు 2 కలిపి ఒక ప్లాస్టర్ వేసేస్తే దిస్ విల్ వర్క్ యాజ్ ఎ స్ప్లింట్. ఓకే, ఆ వేలుకి ఇది స్ప్లింట్గా పనిచేస్తుంది అనమాట. రెండింటికి కలిపి ప్లాస్టర్ వేసేసారు. ఇప్పుడు నడవండి అంటారు, నొప్పి లేదే అన్నాడు, వెళ్ళండి షూటింగ్కి వెళ్ళండి. ఈవినింగ్ ఫోన్ చేసి, డాక్టర్ గారు చాలా థ్యాంక్స్, నా ఎంత టెన్షన్ ఉన్నానంటే షూటింగ్ క్యాన్సిల్ అవుతుందని భయపడ్డాను, నేను హ్యాపీగా జరిగిపోయింది, వెరీ హ్యాపీ అని ఈవినింగ్ ఫోన్ చేసి చెప్పారు ఆయన. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఓకే. బలరాంకి ఒకసారి ఇక్కడ బాగాలేకపోతే హాస్పిటల్కి వచ్చారు. తర్వాత వాళ్ళ బ్రదరు త్రివిక్రమరావు గారికి కొంచెం హెల్త్ బాగాలేకపోతే అప్పుడు ఆయన సీఎం, ఆయన ఎన్టీరావు గారు ఆయన చూడ్డానికి వచ్చినప్పుడు రంగరాజపురంలో ఉండారు ఆయన. నన్ను మీరు కూడా ఆ సమయానికి వచ్చి ఆయన కొంచెం అప్డేట్ చేస్తే బాగుంటుంది హెల్త్ ఇష్యూ అని నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను వస్తానని చెప్పాను. నా కోసం 1/2 అవర్ వెయిట్ చేశారు ఆయన. నాకు ట్రాఫిక్లో డిలే అయిపోతే ఈ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 1/2 అవర్. ఓకే. అయిన తర్వాత అంతా మాట్లాడి చాలా థ్యాంక్స్ అండి, మీ మీద వచ్చి మంచి రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు, చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం ఫ్యామిలీతో.